ఎవరైనా సమస్యతో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సొల్యూషన్ అంటే ఒక్కొక్కళ్ళ సమస్యకి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుందా? మీరు ఎలా అడ్వైస్ చేస్తారు వాళ్ళకి? మేజర్ గా మేము ఇప్పుడు మామూలుగా అయితే డ్రీమ్స్ తో కనెక్ట్ కమ్మంటాం. ఇది ఎంత సంవత్సరం కింద. ఓకే. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు మేము ఏ యుగంలోకి వచ్చేసాం. అవునా? అంత ఇన్స్టాంట్. రైట్. ట్రీట్మెంట్ ఇన్స్టాంటే, రిజల్ట్ ఇన్స్టాంటే, మీకు అన్ని ఇన్స్టాంట్ ఇప్పుడు. ఎంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా మీకు రిజల్ట్ చూపించగలుగుతాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డబ్బు సమస్యతో వచ్చారనుకోండి. ఒక పర్సన్ ఏ అనే పర్సన్ డబ్బు సమస్యతో వచ్చాడు. ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే చాలా మంది ఈ బినామీ సిగ్నేచర్లు పెడుతున్నారు. ఎవరైనా ఒకరు అప్పు తీసుకుంటే ఇంకొకరి కోసమని వెళ్ళి వీళ్ళు గ్యారంటీ అలా పెట్టి సమస్యలకి వెళ్తున్నారు. మాకు వచ్చే కేసులన్నీ ఎక్కువ అవే. అయ్యో. సో వీళ్ళు అప్పు తీసుకుంది లేదు, చేసింది లేదు. ఇదే ఈ అతి మంచితనం అన్నా కదా. అవునవును. ఇది ఈ కేసులు నాకు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే నేను ఆ మిస్టేక్ చేసినందుకు ఇప్పుడు వాళ్ళకి సేవ చేస్తే నాది క్లియర్ అవుతుందేమో మరి. సో ఈ అతి మంచితనం ప్రాబ్లంలోకి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు వస్తే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కర్మ ఉంటుంది అక్కడ వెళ్ళి సైన్ పెట్టడానికి. అతి మంచితనం ఒకటి ఉంటుంది. అతి మంచితనం నేర్చుకోవాలంటే కర్మగా మీ కర్మ లేకున్నా ఆ డిజైన్ చేసుకోవాలి మీరు ఆ స్టోరీని. ఇప్పుడు మీరు నేర్చుకోవాలి కదా. సరే ఇప్పుడు మీరు ప్రాబ్లంలో పడ్డారు. ఎందుకు పడ్డారు? అతి మంచితనం వల్ల పడ్డారు. నో అని చెప్పలేక పడ్డారు. సో నెక్స్ట్ టైం నేర్చుకోవాలి కదా మీరు. నెక్స్ట్ టైం నో చెప్పాలి కదా.